ఖజానాపై భారం పడని సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఉండాలి. మన పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మీ అందరికీ మన మిత్రులు మేమంతా 36 జీవోలు వెంటనే 36 జీవోలు వెంటనే జేఏసీ నాయకత్వం జేఏసీ నామ్స్ నా పేరు జి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. మా సహకార సంఘ ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలు సాధనలో భాగంగా మా స్టేటు జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా 6వ తారీఖు ఈరోజు మరియు రేపు 29వ తారీఖు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. నా పేరు వైవి నారాయణ, సిఇఓ కార్మంచి పిఎస్సిఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్ స్టేట్ కార్యదర్శిగా ఉన్నాను. మరి రాష్ట్రంలో అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆందోళన కార్యక్రమంలో భాగంగా గత 8వ తారీఖున ప్రతి బ్రాంచ్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. మరి అదే అంతకుముందు 6వ తారీఖున ప్రతి సొసైటీ ఆఫీస్ ముందు ఎంప్లాయీస్ నిరసన కార్యక్రమాలు తెలియజేశాము. మరి ఈరోజు 16వ తారీఖున ప్రతి జిల్లా సహకార శాఖ అధికారి వారి కార్యాలయం దగ్గర మరి ధర్నా నిర్వహించడం జరిగింది. రేపు 22వ తారీఖు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉమ్మడి గుంటూరు జిల్లాల దగ్గర బ్యాంక్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తాము. 29వ తారీఖున ఆప్కాబులో స్టేట్ ఆఫీసు ఆప్కాబులో ధర్నా కార్యక్రమం ఉంటుంది. అప్పటికి ఎంప్లాయీస్ని ప్రభుత్వం చర్చలకి పిలవని యెడల మేము 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 5 నుంచి రిలే నిరాహార దీక్షలు కూర్చుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు దొప్పలపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షుల్ని. సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి 2050 సంఘాల్లో 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 2019-24 పే రివిజన్ జరగలేదు. 2019-24 పే రివిజన్ వెంటనే చేయాలని చెప్పేసి, అదేవిధంగా గ్రాడ్యుటీ చట్టాన్ని మాకు 2 లక్షలే గ్రాడ్యుటీ ఉంది. అట్లా కాకుండా చట్ట ప్రకారం ఏదైతే గ్రాడ్యుటీ వర్తిస్తుందో ఆ గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చెప్తా ఉన్నాం. అంతేకాకుండా 2019లో 36 జీవో ఇచ్చింది. ఇప్పటికీ ఆ 36 జీవోని ఇంప్లిమెంటేషను పూర్తిగా అవ్వలేదు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలని చెప్పేసి 36 జీవోలోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా రిటైర్మెంటు వయసు ఉంటుందో తప్పనిసరిగా కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్కి కూడా అది వర్తిస్తుంది అని చెప్పేసి జీవోలోనే పొందుపరచడం జరిగింది.